రాజధాని ప్రాంత మహిళల మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన కొమ్మినేని శ్రీనివాసరావు అలాగే కృష్ణరాజు అనే సైకోలు ఇద్దరి మీద కేసు నమోదైందండి తుళ్లూరు పోలీస్ స్టేషన్ లో. ఆ కేసులో భాగంగా ఈవేళ కొమ్మినేని శ్రీనివాసరావు అనే ఆ సాక్షి యాంకర్ ని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక అరెస్ట్ చేసిన దగ్గర నుంచి మొదలెట్టారండి వైసీపీ వాళ్ళు. అయ్యి బాబోయ్ గోల గోల చేసేస్తున్నారు, ఏదో అమాయకుడిని అరెస్ట్ చేసినట్టు, లేదా ఏ తప్పు చేయనోడిని అరెస్ట్ చేసినట్టు, ఆడేదో పెద్ద పత్తిత్తు అన్నట్టు గోల గోల చేస్తున్నారంటే నాకు అర్థం కాదు. ఇప్పుడు నేను ఒకటే అడుగుతాను, నిన్న వాళ్ళు మాట్లాడి వాళ్ళు ఏమన్నారు, అమరావతి వేశ్యల రాజధాని అన్నారు. ఇప్పుడు వచ్చి ఎదవ కవరింగ్లు ఇచ్చే ప్రతి పోరంబోకు అడ్డగాడిదికి చెప్తున్నాను నేను. చంద్రబాబు గారు దేవతల రాజధాని అమరావతి అంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రజలందరినీ నారా చంద్రబాబు నాయుడు గారు దేవతల్లా భావించారు. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరిదే రాజధాని, దేవతల రాజధాని అమరావతి అన్నాడు. ఇక మోడీ గారు కానీ లేకపోతే ఇతర రాష్ట్రాలు కానీ లేదా ఇప్పుడు మన సోదరులు తెలంగాణ వాళ్ళు కానీ వీళ్ళందరూ ఏమంటారు, ఆంధ్రుల రాజధాని ఏది అంటే అమరావతి అంటారు. అంటే వాళ్ళ అర్థం ఏంటి, ఆంధ్రులు అంటే ఆంధ్రప్రదేశ్ లో నివసిస్తున్న వాళ్ళందరి రాజధాని అమరావతి అంటారు. ఈ అదనా కొడుకులు ఇద్దరు ఏమన్నారు, వేశ్యల రాజధాని అన్నారు. అంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వాళ్ళందరూ వేశ్యలు అని అర్థం రా, పనికి మళ్ళీ అదవల్లారా, గుడిసెడి అదవాలని ఏమని తిట్టాలరా నా కొడకలరా మిమ్మల్ని. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఆడపిల్లలు, మన అక్క చెల్లెళ్ళు, మన అమ్మలు, మన భార్యలు వీళ్ళందరూ కూడా వేశ్యలారా ఎదవలారా. మళ్ళీ దీన్ని వెనకేసుకొస్తారంటే నాకు అర్థం కాదు. వైసీపీ వాళ్ళు ఎవడన్నా ఒక ఎదవ ఒక అడ్డగాడి తప్పు చేసినప్పుడు ఒరే ఎదవ ఇది తప్పు చేశాడు క్షమాపణ చెప్పరా ఎదవ అంటూ అది తెలియదేరా మీకు? తెలియకుండా మళ్ళీ పార్టీని వెనకేసుకొచ్చి అబ్బాయి వాడు ఏం తప్పు మాట్లాడలేదండి, ఆ మాటకు వస్తే ఆడు ఎవడో ఎలాగన్నాడండి, ఈ మాటకు వస్తే వీడు ఎవడో ఎలా, రే ఏం మాడతారు నాకు అర్థం కాదు. మన రాష్ట్రంలో ఉన్న మహిళలందరినీ, మన అక్క చెల్లెల్ని, మన కూతుర్ని వీళ్ళందరినీ వేశ్యలు అన్నారు రా ఎదవల. ఆ ఇద్దరు ఎదవలోనే ఆ ఎదవనా కొడుకులు ఇంకా గౌరవంగా అరెస్ట్ చేసి తీసుకొస్తున్నారు ఏపీ పోలీసు. అసలు ఇళ్ల మీద పడి దాడి చేయాలి, వాళ్ళ మీద ఇళ్ల మీద పడి జుట్లు అట్టుకుని బయటికి ఈడ్చుకొచ్చి కొట్టాలని. అలాంటిది వాళ్ళకి సపోర్ట్ చేస్తూ అదే యాసలో మళ్ళీ మాట్లాడడం